కోమటిరెడ్డి బ్రదర్స్ కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి 70 మందితో కూడిన 4 కమిటీలను ఏర్పాటు చేసి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయితే ఈ కమిటీల్లో కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు స్థానం దక్కకపోవడం వారి అనుచరుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కె. జానారెడ్డి, ఎన్. బాలునాయక్, బీర్ల ఐలయ్య యాదవ్లకు కమిటీల్లో చోటు దక్కడం, కోమటిరెడ్డి బ్రదర్స్కు చోటు దక్కకపోవడంపై పలు అనుమానాలొస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగానే వీరిని పక్కన పెట్టిందా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్న చర్చ గాంధీభవన్లో జోరుగా సాగుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖలకు కూడా ఈ కమిటీల్లో స్థానం దక్కకపోవడం వారి అనుచరుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అయితే రాజకీయ వ్యవహారాల కమిటీలో మంత్రులను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం కొంత ఊరట కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్లను క్యాబినెట్లోకి తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నందునే వారికి పీసీసీ కమిటీల్లో స్థానం కల్పించలేదన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో ఈ కమిటీల ఏర్పాటు రాజకీయంగా అత్యంత కీలకమైన సందర్భంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి బలమైన నాయకులను కమిటీల నుంచి దూరంగా ఉంచడం వెనుక పార్టీ అధిష్టానం లోతైన వ్యూహాత్మక నిర్ణయం ఉందా అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, వివేక్లను క్యాబినెట్లో చేర్చే అవకాశం ఉన్నందునే వారిని పీసీసీ కమిటీల్లో పక్కన పెట్టారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నేడో రేపో ప్రకటించబోయే పీసీసీ కార్యవర్గం లేదా క్యాబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ల పేర్లు లేకపోతే గాంధీభవన్లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుల్లో అసంతృప్తిని మరింత పెంచి పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలను ఎలా మార్చనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.